నెక్స్ట్ రౌండ్ లో ఈ ఐటమ్ అయితే యూజ్ చేస్తున్నాము. 1 2 3 కుసరా కుక్క. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, మన వాళ్ళు ఇద్దరు అయితే పోయినసారి రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉన్నారన్నమాట. మీరు ఏ ఛాలెంజ్ ఓడిపోయారు అసలు? డోంట్ పీ ఛాలెంజ్. వీళ్ళిద్దరు అయితే ఓడిపోవడం జరిగింది డోంట్ పీ ఛాలెంజ్ లో. సో ఈ రోజు వీళ్ళిద్దరికి రివెంజ్ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే డోంట్ సిట్ ఆన్ రాంగ్ చైర్. సో బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూడొచ్చు, జరుగురా రివెంజ్ ఛాలెంజ్ వాళ్ళు. బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూడొచ్చు 2 చైర్లు అయితే ఉన్నాయి. ఈ చైర్ల పైన మేము పెట్టబోతున్నాం. మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మొదలతో వచ్చిన ఒక చెక్క, అంతేకాకుండా గ్లూ బోర్డ్ అండ్ షేవింగ్ ఫోమ్, బిస్కెట్స్, టమాటో సాస్, ఫెవికల్, గుడ్లు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే తినే ఐటమ్స్. మంచి ఐటమ్తో పాటుగా ఒక ఐటమ్ వచ్చేసి ఈ చెడ్ ఐటమ్ అయితే ఉంటుంది అన్నమాట. వాళ్ళిద్దరు ఈ కళ్ళకు గంతలు కట్టుకొని బ్లైండ్ ఫోల్డ్గా అయితే ఉంటారు. 2 చైర్ల పైన 2 ఐటమ్స్ పెడతాం. వాళ్ళే డిసైడ్ కావాలి ఏ చైర్ మీద కూర్చుంటారో ఏం కథ అని చెప్పేసి. సో ఏ చైర్ మీద అయితే వాళ్ళు కూర్చుంటారో ఆ చైర్ మీద ఏ ఐటమ్ అయితే ఉంటుందో ఆ ఐటమ్ మీద వాళ్ళైతే కూర్చోవాలి కదా, మొత్తం ఆడుతుంది. రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇవే డ్రెస్సుల్లో రివెంజ్ ఛాలెంజ్ చేస్తే కిక్ ఉన్నది కాబట్టి డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటారు. డ్రెస్ చేంజ్. సో ఈ డ్రెస్ల మీద రివెంజ్ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేయబోతున్నాము. ఎందుకు అంటే దీనికి ఒక రీజన్ అవుతుంది. ఇక్కడ మీరు సంచిలో చూసినట్లయితే ప్యూర్ ఫ్రెష్ పెండని అయితే డింపి ఆడ తీసుకొచ్చి నువ్వే పెట్టినావా బరద అనేది. సో దానిపైన కూడా వీళ్ళు కూర్చోబోతున్నారు మధ్యలో. ఒకసారి లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. ఈ తెల్లబట్ట కడితే వీళ్ళని చూస్తే ఎట్లా అనిపిస్తుంది, చచ్చిపోయాక కడతా. అసలు రూపాయి బిల్లు ఉన్నా అరవతారన్నా. లేవురే మీరు సెలెక్ట్ చేసుకోవాలి షఫల్ అయినా సరే. ఫస్ట్ ఈ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి గాయ్స్ వీటితోనైతే స్టార్ట్ చేస్తున్నాం. ఇదేంది ఏం కథ అని చెప్పేసి వాళ్ళకి తెలియవద్దు. ఒరే మీ చైర్ మీరే సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా? ఇదేనా నీదిరా? నాది పెట్టినాం. అర్ధకి మారు నువ్వు చూడక చేంజ్ చేసుకుంటారా? చేసుకుంటావా? సరే కూసో టక్కన. కూసోయ్యా కూర్చుకుందేమో. నీకేమొచ్చిందిరా? గుడ్డు నీకేమొచ్చిందిరా? పట్టుకుంటే. సో ఫస్ట్ రౌండ్ లో గైస్ ఇద్దరికి ఏమొచ్చినాయి అంటే ఏమొచ్చినాయిరా? గుడ్లు. సో ఇద్దరికి వచ్చేసి గుడ్లే రావడం జరిగింది. నెక్స్ట్ రౌండ్ లో చేంజ్ చేద్దాము, కానీ ఫస్ట్ రౌండ్ ఇవే వచ్చినాయి. సెకండ్ రౌండ్ లో ఒకరికి వచ్చేసి షేవింగ్ ఫోమ్ వస్తుంది, ఒకరికి వచ్చేసి డైరీ మిల్క్ చాక్లెట్ అయితే వస్తుంది. వీళ్ళిద్దరిని ముంగడు తీసుకోవాలి అట్నే, వాళ్ళ సౌండ్ వింటారు. వెళ్ళొచ్చిందో తెలియద్దు వాళ్ళకు. కూర్చునే పెట్టకూరి. మీకు ఇవే ఐటమ్స్ కావన్నా చేంజ్ చేసుకుంటా? నేను చేంజ్ చేసుకుంటా. నువ్వురా? నాకు నీది కావాలి. పోరి. వీళ్ళ ఇష్టపూర్వకంగా వీళ్ళైతే గాయస్ కుర్చీలు చేంజ్ చేసుకుర్రు. 1 2 3 తప్పుకున్నా ఒకసారి. ఏదొచ్చింది ఇంకా ఏమేముంది అంత జింగడు చేంజ్ చేసుకున్నందుకు గాను మనకి ఏమొచ్చిందంటే లేవు. విజయానికి వచ్చేసి డైరీ మిల్క్ చాక్లెట్ అయితే వచ్చింది. తినవా గాయ్స్? విజయాడు వచ్చేసి వాంద్ర వాడే తినా అంటుండు. ఓకే నో ప్రాబ్లం. మన నెక్స్ట్ రౌండ్ అయితే గాయ్స్ స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ రౌండ్లో ఈ ఐటమ్ అయితే యూజ్ చేస్తున్నాము. అరే ఏంటి చెప్పన్నారా? మౌస్ ప్యాడ్.
మౌస్ ప్యాడ్ బిస్కెట్ చూద్దాం మౌస్ ప్యాడ్ ఎవరికి వస్తుంది బిస్కెట్ ఎవరికి వస్తుంది అని చెప్పేసి కమాన్ చేంజ్ చేసుకుంటారా ఇవే ఆప్షన్సా చేసుకుంటా చేంజ్ చేసుకుంటా ఇదే ఆప్షన్సా ఫస్ట్ అడిగిన ఆన్సర్ చెప్పు రే నీకురా జింగా నాకు కూడా ఇదే కావాలి ఇదేనా 1 2 3 జింగా ఏమొచ్చింది ఇంకా నిలవరు ఇద్దరు కడా హో తిరుగురు వెనక మర్రి విజయ నీకేమొచ్చిందిరా వచ్చింది మౌస్ ప్యాడ్ నీకేమొచ్చిందిరా ఈ యొక్క ప్యాడ్ ఇస్తరికాయనా ఓరెక్క సగం సగం కోసి పెట్టిరు ఓహో తెలియదు ఇది ఇద్దరికి మౌస్ ప్యాడే వచ్చింది గాయ్స్ ఏర్పునట్టు నెక్స్ట్ రౌండ్ లో గైస్ ఒకరికి వచ్చేసి ఈ ఐటమ్ ఉండబోతుంది ఒకరికి వచ్చేసి కిండర్ జాయ్ సో చూడాలి ఎవరు కిండర్ జాయ్ గెలుచుకుంటారు ఎవరు ఇది గెలుచుకుంటారు అని చెప్పేసి లెట్స్ స్టార్ట్ కమాన్ రాళ్ళమ్మా చేంజ్ చేసుకుంటారా నేను చేసుకుంటా అది నువ్వు రాజింగా అదా ఓకే కాంప్రమైజ్ యో టక్కన కూర్చోవాలి లేట్ చేయొద్దు 1 2 3 కూర్చోరా టక్కన కూర్చోవాలి అనగానే జింగ టక్కన కూర్చున్నాడు ఇసి లోపల దాకా రావచ్చింది విజయానికి వచ్చేసి గాయస్ ఇగో కిండర్ జాయ్ మళ్ళీ ఏం కలపకు వాటరా ఏం కలపలే కానీ వాటు ఇల్లు తీసుకో తిను అరే నొక్కేసి అలాగే ఏం లేదు నెక్స్ట్ రౌండ్ అయితే గాయస్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ రౌండ్లో ఏమేమి ఉన్నాయంటే ఒక ఐటమ్ వచ్చేసి ఇది ఇంకో ఐటమ్ చిప్స్ చేంజ్ చేసుకుంటారా ఇవేనా ఇదే 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 విజయ ఇదే కావాలి ఇదే కానా 1 2 3 సరే ఆగో యో ఎవరన్నా లేట్ కూర్చుర్రా అనుకో నెక్స్ట్ టైం ఉంచేది పెట్టే ఎవడుతున్నారు మరి మీరు అది మా ఇష్టం నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో ఈ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ వస్తున్నాయి అంతేకాకుండా ఇదైతే వస్తుంది ఫెవికాల్ చూద్దాం ఎవరికి ఏది వస్తుందో పోతిగాడు మస్తు టాలెంటెడ్ ఉన్నాడు మెల్ల ఒక షవ్ పెట్టి తింటుండు ఎడిదికి ఏం పోతురు ఏం కథ అని ఆ తర్వాత సెలెక్ట్ చేసుకుంటున్నాడు కమాన్ చేసుకుంటారా ఏ వద్దు అదే ఉండు 1 2 3 జింగా ఏమొచ్చింది చేంజ్ చేసుకున్నందుకు ఫ్రెండ్ వచ్చింది ఫెవికాల్ తీగలు వాడుతున్నాయి అయ్యో తినరా అయ్యో అదలేరా మంచి ఏ ఏమో అవుతుంది నా కాలపండి లేవురా ఏరియా కూర్చొని తురుతురు పడుతుంది జింగ తెల్లబోతుంది జింగ జింగడు చేంజ్ చేసుకున్న ప్రతిసారి మనకి ఒక్కనే పడ్డది కానీ మంచి ఐటమ్ అయితే రాలే ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మేము యూజ్ చేస్తున్నది ఈ ఐటమ్ ఈ ఐటమ్ చేంజ్ చేసుకుంటారా వద్దు ఇదే కావాలి ఇదే కావాలి నా ఇద్దరికి ఇదే కావాలి టక్కన కూర్చోలేదు అనుకో మంచి ఐటమ్ మనకు వచ్చిందా మేమే నొక్కేస్తాం 1 2 3 ఏ ఏమొచ్చిందిరా
లేవు లేవు ఎప్పుడు చూడు ఏదో ఒకటి వస్తుంది. ఏంటిది అది? టమాటా సాస్. రాత్రి అబ్బా మండుతుంది ఏంది లోపలి పోయి. లేవు జింగా కుక్క కుక్క. నెక్స్ట్ ఐటమ్ తర్రా చేంజ్ చేసుకుంటారా? నేను చేసుకోను. ఆ? చేసుకోను. ఊరా ఇప్పుడు నాకు కావాలంటే ఎట్లా అది వానికి వద్దాట. కూసో అయితే అన్ని కూసో. ఓకే. ఆగు. ఓరే యో మంచి ఐటమ్ నేను తీసుకుంటా అక్కడ కూర్చోకుంటే. 1 2 చేంజ్ చేసుకుందా? యో అదే అదే అటు 1 ఆగురా మంచిగా ఉంటుంది. ఓరే 1 2 3 ఫస్ట్ వైట్ కలర్ ఉండే, సెకండ్ రెడ్ కలర్ అయింది. ఇప్పుడు ఏంది అది? ఇచ్చి ఇప్పుడు వచ్చేసి గాయస్ ఇంకో క్రేజీ ఐటమ్ అయితే ప్లాన్ చేసినాము. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్లో అయితే మీకు తెలుస్తుంది ఏం కథ అని చెప్పేసి. చేంజ్ చేసుకుంటారా? ఈసారి చేంజ్ చేసుకోకుండా మాత్రం బాధపడతారు. ఇంకా నీకేమేరుకా? అత్తవా ఏరా నేనే ఉన్నా. నువ్వురా ఇన్న కూసుట ఓకే మంచి కూర్చోలేదు అనుకో. దాదా చట్నీ రా. 1 2 3 అబ్బో అబ్బో మళ్ళా కూర్చింది మళ్ళా కూర్చింది. నాకు మళ్ళా కూర్చున్నాయి రా అవ్వ. అబ్బా దానికన్నా ఇది నయ్యం దక్కుతుంది. గణితల పెడతారా మీరు? దాంట్లో బుక్ ఉంటుంది, దాంట్లో వేరే ఐటమ్ ఏ ఉంటుంది. బెలూన్ వచ్చినాడు ఎగిరి కూర్చోర్రా. ఇలా కనుక గాయస్ మీరు చూసినట్లయితే ఈ ఐటమ్ ఉంది, ఇలా మీరు చూసినట్లయితే ఈ ఐటమ్ అయితే ఉంది. ఒక దాంట్లో టమాటో సాస్, ఒక దాంట్లో బెలూన్. సో ఎవరికి ఏ వస్తాయని చూద్దాం. కమాన్ చేంజ్ చేసుకుంటారా? విజయా ఇదే కావాలి నాకు. 1 2 చేంజ్ చేసుకో. 3 అరే డింపి కూర్చో. ఏం మోలది కరెక్ట్ కాదు ఇది. అవ్వ ఎన్నిసార్లు పెడతారు సాగు కొడుతురు. కనబడతలేదు. జింగాడు ఏరిగేసిండు. ఇగో గడుతుడు. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు రివెంజ్ ఛాలెంజ్. అండ్ రివెంజ్ ఛాలెంజ్లో ఏవైతే ఐటమ్స్ని యూజ్ చేసినామో తినేటి ఒక్కటి డేట్ ఉన్నాయి, తినేటి కాకుండా వేరేటి ఏవైతే ఉన్నాయో టమాటో సాస్ ఇవన్నీ డేట్ అయిపోయినాయి. కోల్గేట్ గినా మీరు అవిటిని వేస్ట్ చేసినాం అనుకోకండి. సో మొత్తానికి ఇది ఈరోజు రివెంజ్ ఛాలెంజ్. మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.